చెప్తారు మరి దీనికి సంబంధించి? కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కొడుకే ఇట్లా చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఏంటంటే నేనే తప్పు చేసినా నా తండ్రి నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఒక ధీమాతోటి పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బీజేపీ సర్కారు వచ్చినటువంటి లగాయతు ఈ దేశంలో రాష్ట్రంలో కూడా అంటే వేరే రాష్ట్రాల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా భద్రత లేకుండా పోయిందనేటువంటి దానికి బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత ఒకవైపు మన ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో కానీ జరిగినటువంటి ఘటనలే మనకు ఇందుకు నిదర్శనం. ఉన్నాంలో జరిగిన దాంట్లో బాధ్యుడు అక్కడ ఎమ్మెల్యే, తర్వాత అత్రాస్లో జరిగిన దాని యొక్క బాధ్యుడు ఎమ్మెల్యేనే, బీజేపీ ఎమ్మెల్యేనే. ఉన్న మన కతువలో జరిగినటువంటి ఒక చిన్నపిల్ల 7 సంవత్సరాల పిల్ల మీద జరిగిన అత్యంత పాశవికమైనటువంటి అత్యాచారంలో కూడా బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తులే. ఆ రోజు కతువలో జరిగినటువంటి వాళ్ళని జైల్లో వేసి బయటికి తీసుకొస్తే బీజేపీ అంటే వాళ్ళ క్యాడర్ వచ్చేసి పూలదండలు వేసేసి వాళ్ళని ఆహ్వానించి తీసుకుపోయారంటే ఈ దేశంలో ఉండే మహిళల మీద చిన్నపిల్లల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రము గౌరవం ఉంది, రక్షణ ఉందనేటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఇదే సమస్య విషయంలో ఏదైనా సామాన్యులు ఇరికితే ఆన్ ద స్పాట్ లో అరెస్ట్ అయ్యి జైలు పంపించేస్తారు. మరి ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అయితే ఉన్నా కూడా మరి ఎందుకు ఇప్పటివరకు ఇలాంటి యాక్షన్ తీసుకోలేదంటే ఈరోజు ఒకవైపు బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి కొడుకుని రక్షించడం కోసము ఆయన యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నాడని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన యొక్క మద్దతు కాస్తూ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే వేరే చోట ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ నిమిషంలో పోయి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి విషయం తెలుసు మనకి. కానీ ఈ రోజు ఏం జరుగుతూ ఉంది? ఘటన జరిగి 4-5 రోజులు గడిచినా కూడా ఆ అబ్బాయి ఇంతవరకు పత్తలేడు అని అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యము, పోలీస్ శాఖ యొక్క వైఫల్యము, ఇప్పుడు కొడుకును తప్పించడంలో కేంద్ర హోంశాఖగా బండి సంజయ్ గారి యొక్క పాత్ర అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏమైనా సరే సిట్టు వేసినా లేకపోతే ఇంకొక భరోసాకు పిలిచినా కూడా తప్పు చేసిన వాడిని తీసుకొచ్చి శిక్షించాలి తప్ప బాధితురాలని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడు, భరోసా కేంద్రంలో కూర్చోబెట్టడం అనేది సరైంది కాదు అనేటువంటి. ఇంకోటి తప్పు చేసిన ఒక పక్క బాధితురాలు చెప్తా ఉన్నా కూడా ఆమె మీద రిటర్న్ కేసు పెట్టి హనీ ట్రాప్ చేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఏ తప్పుడు కేసైనా పెట్టచ్చు. రేపు పొద్దున ఏమంటారంటే అమ్మాయి వ్యభిచారం చెప్పేటువంటి ప్రచారం కూడా చేసేటువంటి నిజమైన సంస్కృతి బీజేపీ వాళ్ళకు ఉందనేది మాత్రం తెలుసు మాకు. ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి నినాదం బీజేపీ దగ్గర నుండి వచ్చింది. మరి ఇక్కడ ఒక బేటీకే కదా అన్యాయం అవుతా ఉంది. మరి ఎందుకు మరి అంటే నినాదాలు ఇచ్చేంత వరకే బీజేపీ సర్కారు తప్ప ఆ బేటీలను రక్షించేందుకు కావాల్సిన రక్షణ వ్యవస్థని కల్పించడంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైపోయింది. వాళ్ళ పదవులు అంటే అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏ రకమైనటువంటి దుశ్చర్యలకైనా పాల్పడేటువంటి పద్ధతిలో ఈరోజు కేంద్ర సర్కారు నడుస్తూ ఉంది. ఈ చర్యల్ని ఎప్పుడోకప్పుడు సావుదెబ్బ తినాల్సినటువంటి అవసరం వస్తుంది బీజేపీ సర్కారుకి. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా మహిళల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు ఈనాడు బీజేపీ వాళ్ళే చేస్తున్నారు. హత్యలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వీటికి మాత్రం బీజేపీలో ఉండేటువంటి కేంద్ర మోడీ గారు చెప్పాల సమాధానం. మా సర్కారులో ఇట్లాంటివి జరగట్లేదని గుండె మీద చేయి వేసుకొని చెప్పమనండి. భారతదేశం వెలుగొందుతుంది, మా అన్నిట్లో మన వైపు చూస్తుంది, భారతదేశం వైపు అని చెప్పుకోవటం కాదు. ఈ దేశంలో ఉండేటువంటి మహిళలు ఏం కోరుతున్నారనే చూడకుండా నీవు అబద్ధపు మాటలతోటి ఈనాడు ఓట్లు సంపాదించుకున్నా అధికారాలు చేపట్టినా మాత్రం నీకు నీ యొక్క బండి సంజయ్కి ఇమీడియట్లీ రాజీనామా చేయమని ఒక పిలిపిస్తుంటే నీ యొక్క చిత్తశుద్ధి, నీ యొక్క నైతికత అనేటువంటిది బయటపడేది. ఇంతవరకు కేంద్రం నుంచి కూడా ఏమీ ఆ నైతికత అనే ప్రభుత్వం నుంచి రాలేదంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటో బయటపడతా ఉంది. కాబట్టి ఈ బీజేపీ సర్కారులో మహిళలకు రక్షణ లేదనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కమ్యూనిస్ట్ పార్టీగా అదేవిధంగా మహిళా సంఘాలుగా బాధితురాలకి న్యాయం జరిగే వరకు పోట్లాడతాం. మరి నందుటికి శిక్ష పడే వరకు కూడా మేము పోరాటం ఆగదని మాత్రం చెప్పదలుచుకున్నాం.